హలో అండి. నేను మీ ప్రణీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఆల్రెడీ మనం హైదరాబాద్లో ఉన్నాము అండ్ హైదరాబాద్ సిరీస్ని చూస్తున్నారు కదా వీడియోస్లోని. సో ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా? సో హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చిలుకూరుకి వెళ్ళక తప్పదు కదా. సో అందుకని చెప్పేసి మేము ముందు రోజు మ్యారేజ్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ రోజు చిలుకూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా టైం లేక పాపని అమ్మ దగ్గర పెట్టేశాను. సో అందుకనే తొందరగా వెళ్ళి వచ్చేద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఆటోలోనే స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయ్యాము. సో గజ 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 వణికిపోతున్నాం అనమాట నేనైతే. సో చిలుకు కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నేను వెళ్ళాను. సో మళ్ళీ తర్వాత ఇప్పుడే వెళ్ళడం కదా. సో చాలా చేంజ్ అయిపోయింది. ప్రతి దానికి మనీ 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 లాగా మారిపోయిందని నాకైతే అనిపించింది. ఎక్కడెక్కడ అనేది చెప్తాను. చిలుకూరు అయితే దిగిపోయినాము. చూసారు కదా ఫేసెస్ ఎట్లయిపోయినాయి, జుట్లు ఎట్లయిపోయినాయి. ఇంకా దిగామో లేదో స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ పెట్టుకోండి చెప్పులు, అక్కడ చెప్పులు పెట్టుకోండి, అక్కడ తులసి వాళ్ళు తీసుకోండి, ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, అక్కడ పెట్టుకోండి. ఇంక ఇదే పని అనమాట. మనల్ని వదలరు అసలు. నన్ను అడిగితే అసలు టెంపుల్ ప్రెమిసెస్లో ఏవి కొనకూడదు, టూ మచ్ రేట్స్ పెడతారు. ఇదే వాళ్ళకి అవకాశం అన్నట్టుగా డబల్ రేట్స్ పెడతారనమాట. సో నేనైతే ఎప్పుడు కూడాను మా ఇంటి దగ్గర అట్లాంటివన్నీ ఏవైనా కొనుక్కోవాలి, పెట్టాల్సినవి ఉంటే కనుక ఇంటి దగ్గరే కొనుక్కొని కొబ్బరికాయలు అవన్నీ కొనుక్కొని వెళ్తానమాట. సో అట్లా చెప్పుల దగ్గర పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము క్యూలోకి. అసలు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ కొంచెం తక్కువగా ఉంది కంపారిటివ్లీ ఉంది, కానీ కొంచెం తక్కువగా ఉంది. బట్ లేటర్ అలా పెరిగిపోయారనమాట. అసలు చెప్పులు పెట్టుకోవడానికి 10 రూపాయలండి. అసలు నమ్మలేకపోయాను నేనైతే. ఇంతకుముందు అసలు చెప్పులు పెట్టుకోవడానికి కూడానా అని నాకు అనిపించింది. అండ్ తర్వాత లోపలికి అలా వస్తే వాష్రూమ్స్ ఉంటాయి కదా. సో వాష్రూమ్ కూడాను ఈచ్ పర్సన్కి 10 రూపీస్ అంట. ఇంతకు ముందు అయితే ఇవేవి లేవండి. ఇవి నేను కొత్తగా అబ్జర్వ్ చేసాను అనమాట. ఇక గోవింద బ్రహ్మాండ రూప చిలుకూరుకి వచ్చానంటే నేను కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట ప్రదక్షిణాలు చేయడం అన్నది. సో అది మొక్కు కాదా అన్నది పక్కన పెట్టేస్తే కంపల్సరీగా చేస్తాను. అలాగే ఈసారి కూడా వచ్చాను కదా చాలా ఇయర్స్ తర్వాత అని చెప్పేసి 108 ప్రదక్షిణాలు అయితే చేస్తాను. రామ ప్రియ ప్రదక్షిణాలు చేసేసి దర్శనం కూడా చేసేసుకున్నాను. సో ఇంతకుముందు ఏంటంటే 10 years బ్యాక్ మేము గుడి లోపల ద్వారం వరకు మేము వెళ్ళే వాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు. అసలు లోపలికి కూడా ఎంట్రీ లేదు. మెయిన్ ఇట్లా ద్వారం దగ్గరే ఆపేస్తున్నారనమాట. సో అది కూడా ఒక చేంజే. ఇంతకుముందు అయితే స్వామి ముందు ద్వారం వరకు మేము వెళ్ళే వాళ్ళం, అక్కడ దర్శించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అది కూడా లేదు. సో ఇక నేను మీకు ఏం చూపిస్తున్నాను తెలుసా? అక్కడ రామచిలుకలు ఉన్నాయి చెట్టు మీద. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా లేదా? అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో వన్స్ ప్రదక్షిణాలు అయిపోయి దర్శనం అయిపోయినాక ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది కదా. సో అక్కడ కూడా మంచిగా దర్శనం అది చేసుకున్నాము. మీరు 6 o'clock ఆ టైంకి వస్తే కనుక చక్కగా లోపల అభిషేకానికి లోపలికి అలౌ చేసి మన చేత్తోనే పంచామృతాలు అవన్నీ కూడా పోయిస్తారు. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అలానే వెళ్ళి చేయించుకునే వాళ్ళం అనమాట. సో బట్ ఇంక ఈ ప్రదక్షిణాలు దర్శనాలు ఇవన్నీ అయ్యేటప్పటికే 9 or 10 అయ్యిందనమాట టైమ్. సో ఇంకా అప్పటికే క్లోజ్ చేసేసారు. అంటే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి ఇంకా దర్శనం చేసుకోవడమే అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఏవో బుక్స్ అవి చూస్తున్నారనమాట. ఏవో వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని, అండ్ అలానే కొంచెం పంచతంత్ర బుక్స్, మోరల్ స్టోరీస్, అలా పిల్లలకి ఏమైనా అవసరం అవుతాయా తీసుకుందాం అన్నట్టుగా చూసాము చాలా బుక్స్. బట్ టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. ఈచ్ బుక్కే 150 to 200 రూపీస్ అట్లా చెప్తున్నారు అనమాట. ఇంక ఇలాంటి ప్లేసెస్లో అస్సలు తీసుకోకూడదని నాకు అర్థమైంది. మామూలుగా అంటే అలాంటి బుక్స్ మహా అయితే 70-60 రూపీస్ కన్నా ఎక్కువ ఉండవు. ఇంకా చాలా రేట్స్ ఎక్కువ చెప్తున్నారు, ట్రిపుల్ రేట్స్ చెప్తున్నారని చెప్పేసి ఇంకేది తీసుకోలేదనమాట. ఇది పెద్ద ఉసిరి చెట్టు, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను ఇంజనీరింగ్ అలా చదువుతున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్కి నేను వచ్చేదాన్ని అనమాట. అంటే 1-1-1-2, 2-1-2-2 అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఈచ్ ఇయర్కి 2 times వచ్చి ప్రతి సెమిస్టర్కి నేను ప్రదక్షిణాలు చేసేదాన్ని అనమాట ఇక్కడ చిలుకూరులోని. ఒక్కసారి అయితే నేను 218 చేశాను. అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 216 అవుతుంది కదా. అలా 216 ప్రదక్షిణాలు కూడా చేస్తున్నాను.
అలా కొన్ని పిక్స్ దిగేసి ఇంకా బయటకు వచ్చేసాం, ఎగ్జిట్ అయిపోయాం. సో ఇటువంటి ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా బయటకు వచ్చేసరికి ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకి. బట్ అవసరమైతే కొనుక్కోవాలి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ ఐరన్ ప్యాన్స్ చూస్తున్నాను అనమాట. ఒకటి అంటే సీజనింగ్ ఉన్నవి ఉన్నాయి, సీజనింగ్ లేనివి ఉన్నాయి. బట్ ఎంత చెప్పారంటే 1600 అట్లా చెప్పారు. ఇంకా నేనేం బేరమానలేదు, జస్ట్ కనుక్కుందాం అన్నట్టుగా నేను చూశాను అంతే, తీసుకుందామని ఏం కాదు. బట్ చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట. ఈ వెయిట్ అంతా మేము ఎక్కడ మోసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంక అక్కడే పెట్టేశాను. చాలా రకాలు ఐరన్ కడాయిస్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కొనుక్కోవాలనుకుంటే చక్కగా బేరమాడి కొనుక్కోవచ్చు. సో ఇంకా మేమైతే ఇంకా అలా ఎగ్జిట్లోకి బయటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ప్రదక్షిణాలు లోపల అలావా కాదా అన్న డౌట్ కూడా ఉంటుంది. సో ఏంటంటే వీక్ డేస్లోనైతే అలా ఉంది, బట్ వీకెండ్స్లో అయితే అలా లేదు. సాటర్డే సండే వచ్చేసి బయట ప్రదక్షిణాలు చేస్తారంట. బట్ మేము అలా కనుక్కునే వీక్ డేలోనే చూసుకొని వెళ్ళాము, సో దట్ లోపల ప్రదక్షిణాలు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నాకైతే 2 hours పట్టిందనమాట ఒక ప్రదక్షిణకి. ఇంకా అది కొంచెం ఫాస్ట్ అనే చెప్పాలి. 7కి వెళ్తే 7:30కి స్టార్ట్ చేశాను, 9:30కి అట్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత ఆ 9:30 అప్పుడు ఏంటంటే ఇంకా చాలా రష్ అయిపోయిందనమాట. అప్పుడు ఒక ప్రదక్షిణ ఇంకొక 3-4 గంటలు పడుతుందేమో, అంత జనాలు అయితే వచ్చేసారు. అండ్ చిలుకూరుకి వెళ్ళామంటే కంపల్సరీగా అక్కడ మనం మ్యాంగోస్ ఇంకా గోవాస్ అయితే మ్యాండటరీగా తీసుకుంటాము. ఏమంటారు మీరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ అవి పండుతాయి అన్నమాట బాగా. సో గోవాస్ చాలా టేస్టీగా ఉంటాయి. సో పావు కేజీ 40 అని చెప్పింది, ఇంకా అర్ధ కిలో తీసుకున్నాను అనమాట. చాలా స్వీట్గా ఉంటాయి. సో అక్కడికి వెళ్తే కంపల్సరీగా మీరు మ్యాంగోస్ కానీ లేదు మ్యాంగోస్ ఇంకా గోవాస్ అయితే కంపల్సరీగా ట్రై చేయాల్సినవి అనమాట. సో అట్లనే నేను కొన్ని తీసుకున్నాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇంకా మార్నింగ్ నుండి ఇప్పటివరకు ఏం తీసుకోలేదు ఫుడ్. ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఇక తాగితే టైం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా ఇవే తీసేసుకున్నాను. ఇంకా తొందరగా వెళ్ళిపోదాము, పాప ఏడుస్తుంది అని చెప్పేసి. వెళ్ళినప్పుడు బస్సులో వెళ్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోక ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళినప్పుడైనాను, ఇంటికి వెళ్ళినప్పుడైనాను బస్సులో ట్రావెల్ చేద్దాము. చాలా ఇయర్స్ అయింది కదా నాకు ఇట్లా ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంతకుముందు కాలేజెస్కి వాటికి అట్లనే వెళ్ళినా కదా. సో నేను అది మిస్ అయ్యా అనమాట. సో అందుకనే వెళ్ళినప్పుడు చక్కగా ఇట్లా బస్సులోనైతే వెళ్ళాము. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.